హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ చెఫ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ పెరుగుని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్, 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం టోటల్ ఫిష్ని ఫ్రై చేస్తున్నాం. వాటి నేమ్ వచ్చి పాంప్లెట్స్ అంటారు. ఫిష్ని బాగా కడుక్కొని ఇలా మసాలాలో డిప్ చేసుకొని మసాలా అంతా దానికి పట్టే విధంగా కలుపుకోండి. మసాలా ఫిష్కి పట్టించాక 1 గంట నుండి 2 గంటల వరకైనా మ్యారినేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఓవర్ నైట్ కూడా మ్యారినేషన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని దాంట్లో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఒక్కో ఫిష్ని ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే మనకి లోపల సరిగ్గా కుక్ కాదు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చేపలని మరేయండి. మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉంచుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఫిష్ ఫ్రై రెడీ. ఈ ఫిష్ ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. సో తప్పకుండా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. సో ముందుగా కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్. ఓకే డ్యూడ్, ఉంటాం మళ్ళా.